కిచెన్ అమ్మమ్మకి తిరిగి స్వాగతం. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఫ్రూట్ సలాడ్. అందరికీ ఫ్రూట్స్ తినడం ఇష్టం ఉండదు కదండి. అందుకని కొంచెం చేంజ్ చేసి ఇలా ట్రై చేసి చూడండి, ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. దీనికి కావాల్సింది ఒక యాపిల్, 2 అరటిపళ్ళు బాగా మగ్గినవైతే టేస్ట్ బాగుంటుంది. అలాగే బొబ్బాస్ పండు, దాంట్లో 4వ వంతు, ఇది కూడా మెత్తందైతే బాగుంటుంది. అలాగే పుచ్చకాయ, ఒక పండులో 4వ వంతు. అలాగే సగం కాయ దానిమ్మ పండు, మరీ పెద్ద పండు అయితే 4వ వంతు. అలాగే ఒక ఆరెంజ్. ఈ పళ్ళన్నీ ఇప్పుడు రెడీ చేసుకుందాము. ముందుగా యాపిల్ని బాగా కడిగేసి తొక్కంతా తీసేసి సన్నగా ముక్కలు కట్ చేసి ఒక బౌల్లో వేసుకోవాలి. గింజలు లేకుండా ఉండేటట్టు చూసుకోండి. తర్వాత అరటిపళ్ళు తొక్క తీసేసి వీటిని కూడా ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లో వేసుకోవాలి. తర్వాత పుచ్చకాయని కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. గింజలు లేకుండా గింజల్ని వీలైనంత వరకు తీసేసేయండి. తీసేసి బౌల్లో వేసుకోండి. తర్వాత దానిమ్మకాయని ఈ విధంగా కట్ చేసుకుని తర్వాత మనము స్పూన్ తోటి ఈ విధంగా కొడితే కనుక గింజలు త్వరగా వస్తాయి. తర్వాత ఒక ఆరెంజ్ని కూడా మొత్తంగా క్లీన్ చేసేసుకుని గింజలు లేకుండా సన్నగా ఈ విధంగా కట్ చేసుకుని బౌల్లో వేసుకోవాలి. తర్వాత పెద్ద బౌల్ తీసుకుని కట్ చేసిన ముక్కలన్నీ అందులో వేసుకుని ఒక చెంచాడు నిమ్మరసము, ఒక చెంచాడు తేనె, కొద్దిగా చాట్ మసాలా వేసి కలిపేసుకుని పైన పుదీనాతోటి గార్నిష్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా రెడీ.